సౌలు అవిధేయుడైపోయాడు, అందుకే నేరచెల్లిపోయాడు, భయంకరమైన శాపానికి గురి అయిపోయాడు. సౌలు మీద నుండి దేవుని ఆత్మ పోయింది, దురాత్మ వచ్చింది. ఆలోచిస్తూ ఉన్నావా? దేవుని చిత్తములో మనం ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఉంటాడు. దేవుని చిత్తాన్ని మనం విడిచిపెట్టినప్పుడు దురాత్మ వస్తాడు. సైతాను కుటుంబాలను పాడు చేసింది. ఎప్పుడైతే సౌలు కుటుంబములో సైతాను ప్రవేశించాడు, సౌలు కుటుంబం అంతా క్షీణించిపోయింది. చివరికి యుద్ధములో భయంకరమైన మరణానికి లోనైపోయారు. దేవుని బిడ్డ, ఈ రాత్రి ఈ సత్యాన్ని నీవు గ్రహించి ప్రభువుకు నిన్ను నీవు సమర్పించుకోవాలి అని ప్రేమగల దేవుడు కోరుతున్నాడు. సమర్పించుకుంటావా? నీ కుటుంబం దీవించబడాలి అని దేవుని ఉద్దేశం. ఇదే తేడా. అందుకే మన కుటుంబాలలో దేవుణ్ణి స్తుతించే అనుభవం, దేవునితో సహవాసం చేసే అనుభవం, దేవుని చిత్తమునకు లోబడే అనుభవం మనం కలిగి ఉండాలి. నువ్వు ఇంకా రక్షణ పొందలేదేమో, సృష్టికర్త అయిన దేవుణ్ణి అసలు హృదయంలో చేర్చుకోలేదేమో. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఈ రాత్రి ప్రభువుని హృదయపు తలుపులు తడుతూ ఉన్నాడు. వాయిదా వేయకు. ప్రభువుని హృదయంలోనికి చేర్చుకుంటే దేవుని చిత్తం ఏమిటో నీకు అర్థమవుద్ది. యేసయ్య నీ హృదయంలోనికి రానంత కాలం దేవుని చిత్తానికి వ్యతిరేకముగా జీవిస్తూ జీవితాల్లో నష్టపోతాము అనే విషయాన్ని పరిశుద్ధాత్ముడు ఈరోజు చదివిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబాన్ని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు తలగా ఉంచాలి అని, పైవారిగా ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ నీవు దేవునికి హృదయంలో నీ కుటుంబంలో సోటిపట్టలేదు. ఈ రాత్రి గ్రహించాలి ఈ సత్యాన్ని. అందుకే నిన్ను నీ కుటుంబాన్ని వర్ధిల్లింప చేయాలి అనేది దేవుని ఉద్దేశం. అందుకే ఈ మాట అంటున్నాడు, సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధం జరగగా. యేసయ్య లేకపోతే యుద్ధాలు. దావీదు కుటుంబములో యేసయ్య ఉన్నాడు గనుక దావీదు యుద్ధాలలో జయాన్ని పొందాడు. మీరు బైబిల్ జాగ్రత్తగా చదివితే దావీదు ఏ స్థలమునకు యుద్ధానికి వెళ్ళినా జయమే కానీ అపజయము లేదు. ప్రతి యుద్ధములో జయాన్ని పొందాడు. ఇదిగో ఈరోజు మన యుద్ధము సైతానుతో, ఆకాశ మండలముందున్న దురాత్మ సమూహాలతో. దావీదు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు గనుక ఎక్కడికి వెళ్ళినా యుద్ధములో జయమే, అపజయం లేదు. ఈరోజు నీ జీవితంలో కూడా ఎప్పుడు జయం కలగాలి అంటే దేవుని సన్నిధి నీవు కలిగి ఉండాలి. సౌలు అపవాదికి బానిస అయిపోయాడు, తన జీవితంలో నష్టపోయినట్లు లేఖనాలు చూస్తూ ఉన్నాం. అందుకే కుటుంబాలు ఆశీర్వదింపబట్టాన్ని దేవుడు ఒక మాట చెప్పాడు, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోతాడని చెప్పాడు. దేవునికి లోబడటం అంటే దేవునితో దావీదు వలె మనం సహవాసం చేసే వ్యక్తులంగా ఉండాలి. అప్పుడు దీవెన ఆశీర్వాదం మన మీదికి సమృద్ధిగా దేవుడు కుమ్మరిస్తానంటూ ఉన్నాడు. ఈరోజు నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉన్నది ఆలోచించండి ఒకసారి. కుటుంబ కేంద్రములో దేవుణ్ణి కలిగి ఉన్నావు. ఆయన లేకపోతే నీ అవసరతలు తీర్చబడవు. ఈ రాత్రి ప్రభు నీ హృదయంలోనికి, నీ కుటుంబంలోనికి రావాలి అని ఆశపడుతున్నాడు. రాణిస్తావా ప్రభువుని? హృదయంలోనికి ఆయన చేర్చుకోవటానికి ఇష్టపడతావా? ఈ రాత్రి ఈ సభలోని ఒక తీర్మానము చేసుకునాలి అనేది దేవుని ఉద్దేశం. ఇప్పటి వరకు నీవు అపజయం పాలైపోయావు. సౌలు వలె అన్ని విషయాలలో అపజయం పాలైపోయావు. ఇదిగో ఈ రాత్రి తిరిగి నీకు ఆ జయము రావాలి అంటే దావీదు లాంటి అనుభవంలోనికి నీవు రావాలి అని ప్రేమగల దేవుడు వివరంగా నీకు తెలియజేస్తున్నాడు. తీర్మానం నీకే వదిలేస్తూ ఉన్నాడు. తీర్మానం నీకే వదిలేస్తున్నాడు. ఊరికి విని వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. కానీ ఒక తీర్మానానికి ఈరోజు వచ్చి నీవు నీ కుటుంబం వర్ధిల్లాలి అని దేవుడు కోరుతున్నాడు. ప్రభు రాబోతున్నాడు. ఆయన మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు దావీదు వలె మన కుటుంబ కేంద్రంలో ప్రభు ఉంటే, ప్రభు వచ్చినప్పుడు కుటుంబాల వారీగా ఎత్తబడతాం. ఈ విషయాన్ని జాగ్రత్తగా గ్రహించు. ప్రభు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. వస్తే మన
గతి ఏమిటి ఆలోచించు. కుటుంబాల వారీగా దేవుణ్ణి కలిగి ఉండే కుటుంబాలుగా లేకపోతే ప్రభు వచ్చినప్పుడు కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి. అందుకే దేవుడు ప్రేమ కలిగిన దేవుడు ఏదో నిన్ను మత మార్పిడి చేయటం కోసం కాదు, కానీ యేసయ్య మధ్యాకాశానికి వచ్చినప్పుడు నీవు కుటుంబాల వారీగా ఎత్తబడి ప్రభువుతో ఉండాలి. లేకుంటే ఆరని అగ్ని నరకము కాసుకొని ఉన్నది అని దేవుడు సెలవిస్తున్నాడు.